వీడియోలకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తా కోడల సయ్యాట. అత్త: ఏవమ్మా కోడలా, ఏం చేస్తున్నావు? నిన్నే కోడలా, ఏం చేస్తున్నావు? కోడలు: అబ్బబ్బా, ఏంటత్తయ్యా, చపాతీలు చేస్తున్నాను. ఏంటి విషయం? అత్త: ఊరికే పిలిచా, ఏం చేస్తున్నావా అని. చపాతీలు చేస్తున్నావా కోడలా? నువ్వు తినేలా కాకుండా కాస్త నేను తినేలా చెయ్యి. కోడలు: నువ్వు తినేలా కాకుండా అంటే ఏంటి అత్తయ్య మీ ఉద్దేశం? నేను తినేది చపాతీలు కావా? అత్త: నువ్వు తినే చపాతీలు అసలు రుచి పొచ్చి అసలు ఏమీ ఉండదు. అసలు కుక్కలు కూడా తినరు తెలుసా? కోడలు: ఏంటి, కుక్కలు కూడా తినవా? సరే అత్తయ్య, సరే సరే. అత్త: ఏంటిది సరే సరే అనుకుంటా లోపలికి వెళ్ళిపోయింది? ఏం చేస్తుంది? అత్త: ఏంటే, బండరాయి సుత్తే తెచ్చావు, ఏం చేస్తావు ఏంది? ఆ బండరాయి తీసి నా మీద వేస్తావా ఏంటి? కోడలు: అత్తయ్య, మీరన్న మాటలు దీని మీద చెక్కడానికి, అప్పుడేగా జీవితాంతం చెగిరిపోకుండా గుర్తుండేది. కోడలు: అబ్బా, పులిహార ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అత్తయ్య. పులిహార తింటారా? అయినా నేను చేసే పులిహార మీరెక్కడ తింటారులే, మీకెక్కడ నచ్చుతుందిలే అత్తయ్య. మైసూర్ పాక్ స్వచ్ఛమైన నెయ్యితో చేశాను, ఎంత బాగుందో అత్తయ్య, తింటారా? అత్త: ఒసేయ్, నువ్వన్నది వినపడింది లేవే, 10 సార్లు ఊకే మాట చెప్పకు. కోడలు: అత్తయ్య, తింటారా? ఆ, నేను తినే బాదిషలు మీరేం తింటారులే. అత్త: తింటా, నేనెందుకు తినను, నువ్వు చేసింది ఏదైనా తింటా. కోడలు: అది అలా రావాలి దారికి. కోడల మజాక. అత్త: తింటే తిన్నారు కానీ కొంచెం తక్కువ తినండి, షుగర్ పెరిగి పైకి పోతారు సుమా. అత్త: ఓ కోడలి పిల్ల, ఏం చేస్తున్నావు మళ్ళీ? కోడలు: ఉన్నాను, చెప్పండి అత్తయ్య. అత్త: ఎన్నిసార్లు పిలవాలి? పిలిచి పిలిచి నా గొంతు నొస్తుంది. కోడలు: మరి నొక్కమంటారా అత్తయ్య? అత్త: మొన్న కాళ్ళు నొక్కమంటే నొక్కలేదు, కానీ గొంతైతే నొక్కడానికి రెడీగా ఉన్నావు కదూ. నన్ను చంపుదామని అనుకుంటున్నావా? నాకు తెలిసే, నీ చూపులన్నీ నా నగలి మిందే ఉన్నాయి. కోడలు: అబ్బో, నీ బోడి పాత నగలే కావాలి నాకు. సరేలే, నన్నెందుకు పిలిచావు? అత్త: నేను టీ అడిగి ఎంతసేపైందో. కోడలు: అత్త, మీరు ఖాళీగానే ఉన్నారు కదా, టీ పెట్టుకోవచ్చుగా. అత్త: ఏమి, నీకు తెలియదా నేను వీల్చైర్లో ఉన్నది? నీకు కనబడట్లేదా నా కాలు బెనికాయని? నీకు తెలియదా చెప్పు. కోడలు: కాలు బెణికి 8 నెలలు అవుతుంది. డాక్టర్ చెప్పారు 3 నెలలకే నడవమని. కానీ నువ్వు ఇప్పటికే వీల్చైర్లోనే కూర్చున్నావు, ఏం చేస్తావు మరి? అత్త: అయ్యో, ఇది ఎన్ని మాటలంటుంది. నా కొడుకుతో అప్పుడే చెప్పాను, మంచి భార్య కావాలి అంటే ఇంట్లో వ్రతం చెయ్యాలిరా అని చెప్పాను. వినలేదు. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నా నేను. ఏం చేస్తా, అంతా నా కర్మ. కోడలు: నేను మా నాన్నగారితో అప్పుడే చెప్పాను, కాబోయే భర్త ఎలా ఉన్నా పర్లేదు నాన్న, వాడికి 4 తిట్లు తిట్టి నచ్చ చెప్పుకుంటాను, కానీ కాబోయే అత్త ఎలాంటిదో కనుక్కో నాన్న అని అడిగాను. విన్నాడా? వినలేదు. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నా. నేనేం చేస్తా, అంతా నా కర్మ. సరేలే, ఇప్పుడు నీకేం కావాలత్తయ్యా? అత్త: టీతో పాటు టిఫిన్ కూడా కావాలి, దాంతోపాటు ఫ్రూట్స్ కూడా కావాలి. కోడలు: అన్నీ మీరు తింటారా, లేకపోతే హోటల్ ఏమైనా పెడతారా అత్తయ్య? ఇవన్నీ కాదు కానీ అత్తయ్య, అసలు ఇంట్లో పని కాలేదు, చికాకులో ఉన్నా. ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి, ఏం కావాలో. మామూలు టీ కావాలా, లేకపోతే ఎలుకల మందు కలిపిన టీ కావాలా చెప్పండి. అత్త: అమ్మో, ఇది ఎలుకల మందు కలిపినా కలుపుతుంది, దీంతో నాకెందుకు, మామూలు టీ చాలులే కోడలా, నువ్వు వెళ్ళి పని చూసుకోపో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.